నమస్కారం. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీ మనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వాసూర్యస్య రశ్మిషు ఏషామప్సుషకృతంతేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శీరతే తేభ్య సర్పేభ్యో నమః. సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడి షష్ఠి చూచి వద్దాం రండి, మావారింట్లో పెళ్ళి మళ్ళీ వద్దాం రండి, ఇలాంటి పాటలను చిన్ననాట తెలుగువారి ఇండ్లలో పాడుకుంటూ ఉండగా మనం ఎన్నోసార్లు విని ఉంటాం, వింటున్నాం కూడా. మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి, ఈ తిథికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు. వేదంలో సుబ్రహ్మణ్యము అన్న శబ్దం అనేక చోట్ల కనిపిస్తుంది. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ అన్న ఒక వేదమంత్రాన్ని అనుసరించి వైదికులు యజ్ఞాగాది క్రతువులు చేసే సమయంలో ఇష్టి అనే క్రతువును నిర్వహించేటటువంటి వారు. అలా ఇష్టి చేసేటటువంటి ఆ సమయాలలో ఆగ్నేధ్రుడు, హోత, ఉద్గాత, ఋత్విక్కులను ఇలాంటి వారిని నిర్ణయించుకుంటూ నియమించుకుంటూ వారిలో సుబ్రహ్మణ్యుడు అనే అతడిని కూడా నిర్ణయించుకునేటటువంటి వారు. ఈ సుబ్రహ్మణ్యుడు చేత కత్తి పుచ్చుకొని ఆ యజ్ఞశాలలో ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ నిలుచొని జరిగే క్రియాకలాపమంతా కూడా చూస్తూ ఉండాలి. ఇది అతడి పని. అగ్నిహోత్రుడిని సృష్టించే నిమిత్తమై యాజ్ఞికులు 2 చెట్ల కొమ్మలను ఒకదానిపై ఒకటి ఉంచి మథించేటటువంటి వారు. ఈ మథన సమయంలో రాగి చెట్టు, జమ్మి చెట్టు, ఈ 2 చెట్ల కొమ్మలనే వినియోగిస్తారు. ఈ మథన సమయంలో సుబ్రహ్మణ్యుడే ఆ గరిట లేదా ఆ కట్టెను పుచ్చుకొని దాంట్లో దూర్చి లాగేటటువంటి శక్తి అతడికే ఉంటుంది. అతడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోగం సుబ్రహ్మణ్యోం ఇంద్రాగచ్చ హరివాగచ్చ మేధాతిథే అంటూ వేదంలో సుబ్రహ్మణ్య శబ్దం మరొక చోట కూడా ఆరణ్యకంలో వస్తుంది. సుబ్రహ్మణ్యము అన్న శబ్దానికి గొప్ప జ్ఞానము అని అర్థం. పురాణ విజ్ఞానంలో సుబ్రహ్మణ్యునికి సంబంధించినటువంటి అనేక కథనములు పురాణాలలో ఉన్నాయి. పూర్వం తారకుడు అనే ఒక రాక్షసుడు ఉండేటటువంటి వాడు. ఆ తారకుడిని సంహరించే నిమిత్తమై దేవతలంతా కూడా శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేశారు. ఆ నారాయణమూర్తి పార్వతీ పరమేశ్వరుల సంతానం చేత మాత్రమే ఇతనికి మరణం ఉంది అని వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు తారకునకు అటువంటి వరాన్ని అనుగ్రహించాడు. ఎందుకని తారకుడు ఈ వరాన్ని కోరుకున్నాడు అంటే, ఈశ్వరుడు తన ఇల్లాలు సతీదేవి దక్షయజ్ఞంలో దేహాన్ని విడిచిపెట్టినందువలన విరాగి అయి వియోగి అయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. సంసారం లేదు, సంతానం లేదు, కాబట్టి తనకు మరణం లేదు అనుకున్నాడు. అతని పేరు తారకుడు. గమనిస్తే నక్షత్ర సంబంధితమైన కథనం ఇది. తారకలు అంటే నక్షత్రాలు. అలాంటి స్థితిలో సతీదేవి హిమవంతునకు మేనాదేవికి కుమార్తెగా జన్మించింది. పార్వతి అన్న నామకరణంతో పెరిగి పెద్దదై పరమేశ్వరుడినే భర్తగా కోరి తపస్సు చేసి సేవించి మన్మథ దహనం అనంతరం పరమేశ్వరుడినే పెళ్ళాడింది, వివాహం చేసుకున్నది. వారిద్దరూ కూడా ఆనందంగా ఉన్న సమయంలో పరమేశ్వరుని యొక్క శక్తి, వీర్యము పార్వతీదేవి భరించలేని స్థితిలో అది స్ఖలింపబడింది. నేలపైన పడబోతుండగా అలా నేలపైన జారి పడిపోతున్న కారణం చేత స్కందము, జారిపడుట అని అర్థం. అలా పడేటటువంటి ఆ శక్తిని వాయువు సహాయంతో అగ్నిదేవుడు రెల్లు దుబ్బులలో ఉంచాడు. ఈ రెల్లు దుబ్బులలో ఉంచబడినటువంటి ఆ శక్తి, వీర్యము ఆ పిమ్మట రూపం పొందింది. 6 శిరస్సులు గల బాలుడుగా ఆకారం స్వీకరించింది. రెల్లుగడ్డిలో రూపం పొందినందువలన శరవణ భవుడు అని, శరము అంటే రెల్లుగడ్డి, అలా శరవణ భవుడు అని
6 శిరస్సులు ఉన్న కారణం చేత షణ్ముఖుడు అని, ఈ శిశువును పెంచి పోషించే నిమిత్తమే దేవతలు 6 కృత్తికలను ఏర్పాటు చేసినందువల్ల షణ్మాతృడు అని, సప్తఋషుల ఇల్లాండ్రు 6 ఈ శిశువును పెంచి పెద్ద చేసినందువల్ల షణ్మాతురుడు అని, ఇలాంటి నామములను ఆ స్వామి పొందాడు. ఆయన జన్మించినటువంటి రోజు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. అది ఈనాటి విశేషం. ఆ సుబ్రహ్మణ్య పదాతీన్ కృత్తికా నక్షత్రానికి అగ్నిహోత్రం ఆధిపత్యం కలది. ఈ షణ్మాతురుడు కృత్తిక నక్షత్ర సంభవితంగా ఉన్నటువంటి వాడు కాబట్టి, కృత్తిక విశాఖ ఈ సంబంధితంగా ఉండేటటువంటి వాడు కాబట్టి ఈయనను ప్రత్యేకించి కార్తికేయుడు అని కూడా పిలుస్తుంది సంప్రదాయం. భూమి ఈశ్వరుడు, భూమిపైన ఉండేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి, ఇది పార్వతి ప్రకృతి. భూమిలో ఉండేటటువంటి గ్రహణ శక్తి ఆంగ్లంలో గ్రావిటేషన్ పవర్ అంటాం. సర్వజనమే వశమానయ అనే మూలమంత్రంతో ఉన్నటువంటి గణపతి స్వరూపము అది ఆ గ్రాహక శక్తి. కాగా భూమికి ఉండేటటువంటి బాహ్య వలయ గ్రాహక శక్తి ఇది కుమారస్వామి. సూర్యుని చుట్టూ ఒక నిర్ణీతమైనటువంటి కక్ష్యను ఏర్పాటు చేసుకొని ఈ భూమి సంచారం చేస్తూ ఉన్నది. ఆ సంచారం చేసే నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డ ఆ కక్ష్య కనిపించనిదే కానీ నిర్ణీతమైనది. అక్కడ ఉండేటటువంటి ఆకర్షణ శక్తి ఇది కుమారస్వామి. కనుకనే ఆయన శక్తిని చేత ధరించి దేవతలకు సేనాని అయి అలా తారకుడిని సంహరించాడు అంటూ మనకు పురాణ ప్రపంచం ఒక కథనంగా తెలియజేస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠికి సుబ్రహ్మణ్యుడి జన్మకు సంబంధించి పురాణ కథనాలు అనేకం ఉన్నాయి. తారకునకు ఒక సోదరుడున్నాడు. అతడి పేరు శూరపద్ముడు. ఇతడు కూడా బ్రహ్మదేవుని వరం చేత గర్వితుడై లోకములను అల్లకల్లోలాలు చేస్తున్నాడు. శూరపద్ముని బారి నుంచి కూడా లోకాలను రక్షించాలి. ఎలా? మళ్ళీ తారకాస సంహారార్థమై జన్మించినటువంటి కుమారస్వామియే మనకు ఆధారం కావాలి. అలా ఎలా పుట్టాలా? అతడు ఈశ్వరుడు తారకుడి సోదరుడైనటువంటి ఈ శూరపద్ముని వ్యవహారం చూశాడు. దేవతలు విన్నవించారు. ఆగ్రహోదగ్రుడయ్యాడు. 3వ కన్ను ఇలా తెరిచాడు. ఆ 3వ కన్నులో నుంచి 6 విస్ఫులింగములు నేలపైన పడ్డాయి. 6 శిరస్సులతో ఒక శిశువుగా రూపం పొందాయి. ఈశ్వరుని 3వ కంటి నుంచి వచ్చినటువంటి కారణం చేత ఇతడు 6 శిరస్సులు ఉన్న కారణం చేత 6 విస్ఫులింగములలో షణ్మాతురుడిగా షణ్ముఖుడిగా పేరు పొందాడు. శూరపద్ముడిని సంహరించాడు. దేవతలకు సేనాధిపతి అయ్యాడు. దండనాధిపతి అయ్యాడు. దండనాయకుడయ్యాడు. ఇతడిని అర్చించే విధానంలో బ్రహ్మచారినే విశేషంగా మనం అర్చించడం గమనిస్తూ ఉంటాం. బ్రహ్మచారిని అర్చించడం ఏమిటి? కుమారస్వామికి వివాహం అయిందిగా, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అని మనం చెప్పుకుంటూ ఉంటామే. ఆయనకు ఉండే అనేక నామాలలో సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, శరవణభవుడు, తమిళ భాషలో మురుగన్ అంటే అందగాడు అని అర్థం, మురుగా అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఎన్నో పేర్లు చెప్పుకుంటూ ఉంటామేమిటి అంటే అందుకు కూడా పురాణ ప్రపంచం ఎన్ని కథనాలనో మనకు తెలియజేస్తూ ఉంటుంది. పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడిని స్తోత్రం చేశాడు. ఈశ్వరుడు పాలు పెరుగు ఈ రెండింటిని 2 ముద్దలుగా అగస్త్య మహర్షికి అందించాడు. ఇది శివుడు, ఇది శక్తి, ఈ రెండింటిని మీరు తీసుకువెళ్ళవలసింది అంటూ అనుగ్రహించాడు. అగస్త్య మహర్షి ఆ రెండింటిని బ్రహ్మ విద్య అనబడే యోగదండంగా ఉండే ఒక వెదిటి బద్దపై 8 దారాలుగా కట్టి కావడిగా చేసుకొని తీసుకువస్తున్నాడు. ఇది ఒక కథ. ఈ కథతో పాటుగా మరి ఒక కథ కూడా ఉందండోయ్. పూర్వం ఒక రాక్షసుడు ఈశ్వరునికి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే సమయంలో అతడికి తక్షకుడు, శంఖపాలుడు,
వాసుకి మొదలుగా గల అష్టవిధ నాగములు తోడ్పడ్డాయి. ఈ 8 నాగములను అతడు 2 కావడులకు 2 వైపులా కూడా కావడికి 2 వైపులా కూడా 4 దారములుగా ఏర్పాటు చేసి ఆ కావడిని భుజం పైన వేసుకుని వస్తూ ఉండగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు వస్తూ ఉండగా పళని అనే క్షేత్రంలో ఆ కావడి ఆగిపోయింది, మొరాయించింది. దానితో ఆ రాక్షసుడు తారకాసుర స్వరూపాన్ని అక్కడ దర్శించాడు. అగస్త్య మహర్షి ప్రారంభించినటువంటి ఈ సంప్రదాయం ఏ కావడిని మోసుకురావాలో నేటికి మనం తమిళనాడు ప్రాంతంలో భక్తులంతా కూడా వేల్ కావడి అన్న పేరిట ఈ రోజున గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. పళని ఆదిగా గల 6 క్షేత్రాలలో సుబ్రహ్మణ్య ఆరాధన విస్తృతంగా చేస్తారు. వేల్ కావడి అన్న పేరిట వాళ్ళు ఇలా కావడిని మోసుకు వెళతారు. పూర్వం ఒక రాక్షసుడు ఈశ్వరునికే తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసే సమయంలో అతడికి తక్షకుడు, శంఖపాలుడు, వాసుకి మొదలుగా గల అష్టవిధ నాగములు తోడ్పడ్డాయి. ఈ 8 నాగములను అతడు 2 కావడులకు 2 వైపులా కూడా కావడికి 2 వైపులా కూడా 4 దారములుగా ఏర్పాటు చేసి ఆ కావడిని భుజం పైన వేసుకుని వస్తూ ఉండగా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు వస్తూ ఉండగా పళని అనే క్షేత్రంలో ఆ కావడి ఆగిపోయింది, మొరాయించింది. దానితో ఆ రాక్షసుడు తారకాసుర స్వరూపాన్ని అక్కడ దర్శించాడు. అగస్త్య మహర్షి ప్రారంభించినటువంటి ఈ సంప్రదాయం ఏ కావడిని మోసుకురావాలో నేటికి మనం తమిళనాడు ప్రాంతంలో భక్తులంతా కూడా వేల్ కావడి అన్న పేరిట ఈ రోజున గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. పళని ఆదిగా గల 6 క్షేత్రాలలో సుబ్రహ్మణ్య ఆరాధన విస్తృతంగా చేస్తారు. వేల్ కావడి అన్న పేరిట వాళ్ళు ఇలా కావడిని మోసుకు వెళతారు. ఆ రాక్షసులకు పళని క్షేత్రంలో గోచీ పెట్టుకొని శక్తిని ధరించినటువంటి కుమారస్వామి కనిపించాడు. ఆ రాక్షసుడిని అక్కడే ఆ స్వామి సంహరించాడు. పంచామృతముల చేత అభిషేకం స్వీకరించాడు. నాటి నుంచి పళని క్షేత్రంలో ఆ కొండపైన స్వామివారికి నవపాషాణదాలతో ఉన్న స్వరూపం అది. స్వామికి ప్రత్యేకంగా పంచామృతముల చేత పాల చేత అభిషేకం చేస్తారు. అగస్త్య మహర్షి తెచ్చినటువంటి ఆ కావడి కుండలలో పాల కావడి భాగం అక్కడ ఆగినందువల్ల స్వామివారికి ప్రత్యేకంగా క్షీరాభిషేకం సంతతం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారు. సంతానం కానటువంటి వారికి సంతానం కావాలి, ఇదిగో ఇలా వేల్ కావడి అన్న మొక్కును తీర్చుకుంటూ ఉంటారు దక్షిణ ప్రాంతీయులు. ఆ పిమ్మట తిరుప్పకుండ్రం, తిరుచందూర్ అనే 2 క్షేత్రాలలో ప్రత్యేకంగా కుమారస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వరుడిని అర్చించడం కూడా పురాణ ప్రపంచంలో చిత్రమైన కథనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంద్రుని కుమార్తె దేవసేన. తిరుచందూరు ప్రాంతంలో ఇంద్రుని కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్యేశ్వరుడు కుమారస్వామి వివాహం చేసుకున్నాడు. అలాగే తిరుప్పకుండ్రం ప్రాంతంలో ఒక ఆటవిక రాజు నంబిరాజు అనే అతను ఉండేవాడు. ఈ నంబిరాజుకు అడవిలో ఒక అందమైన అమ్మాయి పుష్పములలో లభించింది. లభించిన ఆ అమ్మాయికి వల్లి అని నామకరణం చేశాడా నంబిరాజు. కుమారస్వామి ఆ వల్లిని చూచాడు, వలచాడు, వివాహం చేసుకోవాలి అని సంకల్పం చేశాడు. అక్కడ ఒక చెట్టుగా కనిపించాడు. అంతవరకు కనిపించని వృక్షం ఇప్పుడు కనిపించడంతో ఆ నంబిరాజు ఆశ్చర్యపోయాడు. అతడు అలా వెళ్ళగానే వృక్షం మాయమైంది. ఒక బ్రాహ్మణ రూపాన్ని పొందాడు ఆ కుమారస్వామి. వల్లి ఆశ్చర్యపడిపోయింది, భయపడింది. వివాహం చేసుకుంటావా అమ్మాయి అంటూ అడిగాడు బ్రాహ్మణ రూపంలో ఉండే ఆ కుమారస్వామి. ఆ అమ్మాయి భయపడింది. తండ్రి నంబిరాజుకు ఈ వృత్తాంతం చెప్పింది. నంబిరాజు తన సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. కుమారస్వామి చిత్రంగా వాళ్ళందరినీ సంహరించాడు, తిరిగి పునర్జీవింపజేశాడు. కుమారస్వామి మహాత్మ్యం తెలుసుకున్న నంబిరాజు తనకు లభించిన ఆ అమ్మాయి, తన కుమార్తెగా భావించిన అమ్మాయి వల్లిని ఇచ్చి వివాహం చేశాడు.
చాలా చిత్రమైనటువంటి స్థానికమైనటువంటి ఈ కథనాలను మనం గమనించినట్లయితే కుమారస్వామి ఆరోగ్య ప్రదాత అని గమనించాలి. వల్లి దేవసేన సమేతుడైనటువంటి కుమారస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వరుడిని, శరవణ భవుడిని ఈ రోజున మనం తెలుగువారమంతా కూడా సుబ్బారాయుడి షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పుకుంటూ ఉంటాం. సుబ్రహ్మణ్య షష్ఠికి సర్పముల ఆరాధనకు సంబంధం ఏమిటి? ఈనాటి ఈ మన సంభాషణ విశేషాంశాలను నమో అస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమను అని మొదలుపెట్టుకున్నాం కదా. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మన దేహంలో ఉండేటటువంటి కుండలిని శక్తికి సుబ్రహ్మణ్యము అని పేరు. మన దేహంలో చైతన్య శక్తి నిరంతరం నిస్త్రాణమై ఉంటుంది, నిస్తేజంతో ఉంటుంది. ఆ సమయంలో అది తోక భాగం శిరస్సులోనూ, తల భాగం మూలాధారం వైపుగాను ఉంటుంది. అలా అధోముఖంగా ఉండేటటువంటి కుండలిని శక్తిని యోగ ధ్యానంతో కుమారస్వామిని అర్చించడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, సర్పములను ఆరాధించడం ద్వారా, పొట్టలో పాలు పోయడం అంటే జ్ఞానోపాసన చేయడం, జ్ఞాన మార్గాన్ని అనుసరించడం. పుట్ట అంటే ఇది, ఇందులో పాలు పోయడం అంటే జ్ఞానం పెంపొందింపజేసుకోవడం అని అర్థం. ఆలోచన చేయడం అని కూడా అర్థం. అలాంటి ఆలోచన చేయడం ద్వారా అధోముఖంగా ఉండేటటువంటి మూలాధారంలో శిరస్సు పెట్టుకున్నటువంటి ఆ కుండలిని రూపంలో ఉండేటటువంటి సర్పాన్ని జాగరూకతం చేసి తోక క్రింది వైపుగాను, శిరస్సు పై వైపుగాను మార్చే ప్రయత్నమే యోగ ప్రక్రియ, కుండలిని సాధన. దీనికి ప్రతీకగా ఈ రోజున మనం ప్రత్యేకించి పుట్టలో పాలు పోయాలి, సుబ్బారాయుడి షష్ఠిని సర్పములతో అనుసంధానింపజేసుకోవాలి, వివేకం విజ్ఞానం పెంపొందింపజేసుకోవాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు, ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితి వైపు మన ప్రయాణం ఎప్పుడూ కూడా ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ నమో నమస్తన్మే మన శివ సంకల్పమస్తు అని మనం ప్రయాణం చేయాలి. శం అంటే సుఖం, అది ఇచ్చేటటువంటి వాడు శంకర నామం. ఆ కుటుంబంలోని వాడే తారకాసుర సంహారం చేసినటువంటి వాడైన కుమారస్వామి. ఆయన ఎప్పుడూ కుమారుడే, ఎప్పుడూ కూడా అందగాడే, మురుగన్ అని పిలుచుకుంటూ ఉంటారు తమిళ సోదరులు. గమనిస్తే మరొక కథ కూడా ఉందండోయ్. పూర్వం ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసానికి విచ్చేశాడు. కైలాసంలో ఆడుకుంటున్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుడిని ఆగండి ఆగండి అంటూ ఒక ప్రశ్న చేశాడు. ప్రణవానికి అర్థం చెప్పండి అంటూ అడిగాడు. నిజంగా గమనిస్తే ప్రణవం అక్షరాన్ని మనం ఓం అనబడే స్వరూపం ఇలా రాస్తూ ఉంటాం. వ్రాసేటటువంటి ఈ అక్షర స్వరూపం, ఓం అనబడే అక్షర స్వరూపం ఏ భాషలో కూడా ఏ శబ్దానికి కూడా ప్రతీకగా లేదండి. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఇది. ఓం అని ఏదైతే మనం ఇలా గణపతి ముఖంగా రాస్తూ ఉంటామో ఇది ఏ భాషలో కూడా లేదు. బ్రహ్మదేవుడు ఆ ప్రణవానికి అర్థం చెప్పలేకపోయాడు, తలకిందులయ్యాడు, ఆశ్చర్యపోయాడు. దాంతో కుమారస్వామి బ్రహ్మదేవుడిని పట్టి బంధించాడు, తిరిగి యథావిధిగా ఆడుకోసాగాడు. దేవతలంతా కూడా పరమేశ్వరుని స్తోత్రం చేశారు. ఎక్కడండి బ్రహ్మదేవుడు అన్నారు. దానితో తారకాసుర సంహార కారకుడైనటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుడిని విడిపించాడు, నవ్వాడు. అది మొదలుగా సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి ప్రతీక కుమారస్వామి, తారకాసుర సంహార కారకుడు అంటూ యోగ విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజున మనం యోగశాస్త్రం అధ్యయనం చేసే ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేసే ప్రయత్నం చేయాలి. ఆచారకాండను అనుసరించి ఈ రోజున బ్రహ్మచారికి ఎరుపు వస్త్రం దానం చేయడం, గోధుమలను అందచేయడం, భోజన నిమిత్తమై సంభారములను అందజేయడం, ఇవన్నీ కూడా ఆచారాలలో భాగంగా మనం పాటిస్తాం. అలాగే ఆచారాలలో భాగంగానే సమీపంలో ఉండే పుట్టకు వెళ్ళి పాలు పోసి నమస్కారం చేసి
మేమంతా క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాం. క్షేమంగా ఉండడం అని కోరుకోవడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే జ్ఞానం కలిగి ఉండడం అని అర్థం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మనం వెళ్ళాలి అంటే జ్ఞానోపాసన చెయ్యాలి, వివేకం కలిగి మెలగాలి. కిం అన్న ప్రశ్న వేసుకోవాలి. కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ యథాకో వేద యత ఆ బభూవ. ఇలా వేద విజ్ఞానం మనకు అనంతమైనటువంటి వైదిక విజ్ఞానాన్ని, శాస్త్ర సంబంధిత విశేషాంశాలను సంక్షిప్తంగా కథల రూపంలో తెలియజేస్తుంది. తారకుడు నక్షత్రాల కదలికలకు ప్రతీక, కుమారస్వామి భూగ్రహం కదలికలకు ప్రతీక, గణపతి భూమిలో ఉండే ఆకర్షణ శక్తికి ప్రతీక, శివుడు పార్వతి విష్ణువు ఆయన శ్రవణ నక్షత్రంలో ఉంటాడు శ్రీమన్నారాయణమూర్తి, ఇది కూడా ఖగోళంలో వచ్చేటటువంటి కదలికలకు ప్రతీకమే, ప్రతీకాత్మకమే. కనుక మన పండుగలను ఇలా సామాన్య విశేషాంశాలతో కూడుకొని శాస్త్ర వైజ్ఞానిక అంశాలతో జతపరుచుకొని కొత్త విశేషాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అన్వేషణ చేద్దాం. సనాతన భారతీయ ధర్మం ప్రపంచ దార్శనిక దృక్పథాలలో, దార్శనిక ధర్మాలలో అత్యంత పురాతనమైనది అని చెప్పుకుందాం. నిజంగా కూడా మనమంతా కూడా పాటించే పండుగలలో అత్యంత ప్రాచీనమైనది సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి. మనమంతా కూడా ఇలా చెప్పుకుందాం, సుబ్బారాయుడు షష్ఠి మళ్ళీ చూద్దాం రండి. అందరికీ సంతోషం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.